హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఉదయం నేను చేసిన కొన్ని పనులు. ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కదా, మనకు టిఫిన్ చేయటం కానీ హడావుడైతే ఉండదు. కాకపోతే ఉదయాన్నే టిఫిన్ చేయాలి, ఎందుకంటే మా ఆయన కరువు పనికి వెళ్తాడు. 7 కల్లా వాళ్ళు వెళ్ళిపోతారు. 7 లోపే నేను టిఫిన్ అయితే చేయాలి. ఎండాకాలమే కదా, కొంచెం లేటుగానే నిద్రలేస్తున్నాము. నైట్ ఏమో 11 గంటల వరకు టీవీలు చూడటం, ఉదయం ఏమో లేటుగా నిద్రలేవటం. ఎందుకంటే పిల్లలకి స్కూల్ లేదు, మాకు పొలం పనులు లేవు. ఇప్పుడు క్రికెట్ IPL జరుగుతుంది కదా, ఇంకా పిల్లలైతే మాత్రం ఫుల్గా టీవీ చూస్తూ ఉంటారు. ఇంకా RCB మ్యాచ్ వచ్చినప్పుడైతే ఇంకా చెప్పనవసరం లేదు. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం. ఆ మ్యాచ్ జరిగేటప్పుడు మాత్రం ఇంకా ఎక్కడికి వెళ్ళడు, టీవీ ముందే కూర్చుంటాడు. వాడి పనులు ఏమన్నా ఉన్నా కానీ ముందే ముగిచ్చేసుకుంటాడు. ఏ పనులన్నా చేయాలన్నా, షాప్కి వెళ్ళాలన్నా, ఏదైనా సరే మధ్యలో బ్రేక్లు వస్తాయి కదా, ఆ బ్రేక్ అప్పుడు చేయటమే కానీ మిగతా టైంలో మాత్రం అస్సలు పని చేయడు. పిల్లలు చూస్తుంటే మనకు కూడా ఇంట్రెస్ట్గా అనిపించింది, మనం కూడా చూస్తూ ఉంటాము. నేనైతే అంతకుముందు సరిగ్గా మ్యాచ్ అవి చూడగానే నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు, అసలు అర్థం కూడా కాదు చూడటానికి. అసలు నేను చూడను. కానీ మా అబ్బాయి చూస్తున్న కాంచి నాకు కూడా అర్థమవుతుంది, కొంచెం చూడటానికి కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఇంకా మనకు కూడా నైట్ ఏం చేస్తాం, బద్దాకలు ఫోన్లు చూసుకుంటా ఖాళీగా కూర్చునే కంటే ఇలా టీవీ చూస్తే కూడా మనకు కొంచెం బోర్ కొట్టినట్టు లేకుండా ఉండిద్దిగా. నైట్ అయితే పాలు కాగబెట్టలేదు, నైట్ పాలు కాగబెట్టడం మర్చిపోయాను. నేను చూసేటప్పటికేమో టైం 9 అలా అయింది. ఇంక ఇప్పుడు కాగబెట్టాను అనుకోండి, వాటిని తోడేయటానికి మళ్ళీ ఆరిపోవాలి. కొన్ని తీసైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా కదా, వేడి పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదంట కదా. వేడి వస్తువులు ఏవైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అంటారు కదా, చల్లారిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంట. ఇంక ఈ రిస్క్ మొత్తం ఎందుకులే అని చెప్పేసి పచ్చిపాలే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఉదయాన్నే కాగబెట్టుకోవచ్చులే అని. ఎండాకాలమే కాబట్టి పాలు త్వరగానే తోడుకుంటాయి. మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే పాలు కాగబెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లోంచి తీసాను కదా నేను, అవి గడ్డలాగా ఉంటాయి, పైన తిట్టెలాగా వస్తాయి కదా, అందుకని ఒక గరిటె తీసుకొని మొత్తం తిప్పేశాను. అవి చల్లారిన దాకా ఉంచడానికి టైం లేదు. నీళ్ళల్లో పెట్టినా సరే ఇంకా టైం లేదని చెప్పేసి ఒక స్పూన్ పెట్టి అయితే మొత్తం తిప్పేసి ఇంకా కాగబెట్టాను. త్వరగా ఆరిపోవాలనుకోండి, నీళ్ళల్లో పెట్టి ఉంచామనుకోండి పాలు త్వరగా ఆరిపోతాయి. ఇంకా తోడేసుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడేసుకున్నా సరే 2 గంటల్లో తోడుకుంటాయి. ఎండాకాలం పెద్ద ఇబ్బంది ఉండదు, పాలు త్వరగానే తోడుకుంటాయి. చలికాలం అయితేనే మనకి ఇబ్బంది. కానీ ఇంకా ఒకేసారి మంచాలు అవి తీసేసాను కదా అని బెడ్షీట్ అయితే మారుస్తున్నా. పిల్లలు మాత్రం మనల్ని పనులు చేసుకునివ్వరండి. నేను పడుకొని టీవీ చూస్తున్నా కదా, తర్వాత మార్చుకుందులే అంటారు. మనం ఖాళీగా ఉన్నప్పుడేమో పనులు చేసుకోవాలనుకుంటాము. ఇప్పుడు బెడ్షీట్ మార్చుకున్నాను అనుకోండి, నాకు ఉతుక్కోవడానికి వీలుగా ఉంటుంది. అలా కాకుండా అంట్లు కడిగేసి బట్టలు ఉతికేటి బెడ్షీట్ మార్చుకున్నాను అనుకోండి, మళ్ళీ అది ఉతకాలంటే కష్టంగా అనిపించదు. మళ్ళీ సాయంత్రం ఉతకటం, లేదనుకోండి రేపొద్దుటి వరకు దాన్ని అలాగనే ఉంచాల్సి వచ్చింది. అలా కాకుండా ఉదయాన్నే మార్చేసుకున్నాను అనుకోండి, బట్టలు ఉతికేటప్పుడు చక్కగా సరిపేసి నానబెట్టేసుకొని ఉతికేసుకున్నాను అనుకోండి, పని అయిపోయిద్ది. ఇప్పుడు పిల్లలు మాత్రం ఇంకా మనకు ప్రతి ఒక్క పనిలో అడ్డం వస్తూ ఉంటారు. వీడియోలు తీసుకోవాలన్నా కూడా నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఫోన్ తీసుకొని ఫోన్లు చూసుకోవటం. ఇంకా మా పిల్లలు చాలా నయమేలండి, ఎక్కువ శాతం బయటకు వెళ్ళి అయితే ఆడుకుంటారు, ఇంట్లో అయితే ఎక్కువ ఉండరు. ఉదయాన్నే టిఫిన్ తినేస్తారు, చక్కగా బయటకు వెళ్తారు, ఆడుకుంటారు. ఎండలో కూడా ఆడుకోరు. పార్క్ అయితే ఉంది మాకు, అక్కడ చెట్లు అవి అయితే ఉంటాయి. వాటర్ ట్యాంకీ ఉంది, ట్యాంకీ కింద కూడా చాలా ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో నీడనే ఆడుకుంటారు పిల్లలు. పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ టైంపాస్కి చాలామంది కూర్చుంటానే ఉంటారు. భయం అయితే ఏముండదు, ఇబ్బంది ఉండదు. మళ్ళీ మధ్యాహ్నం అయితే ఇంట్లో ఉంటారు. సాయంత్రం అనుకోండి, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి, 4 కూడా కాదు 3 గంటలకి వెళ్ళిపోతారు ఆటలకి. మరలా 6 గంటలకైతే వస్తారు. ఈరోజు టిఫిన్ అయితేనేమో గోధుమ పిండితో దోశలు అయితే పోస్తాను. ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉంది, ఇంకా అందులో పిండి కలిపేసి గోధుమ పిండితో దోశలు అయితే పోస్తున్నాను. పునుగులు వేద్దాం అనుకున్నా కానీ ఈ ఎండలకి పునుగులు ఆయిల్ ఫుడ్ ఎందుకులని చెప్పేసి ఇంక ఇలా దోశలు అయితే పోసాను. ఈ దోశలు పోసేసి పైన కొంచెం కారం చల్లాను అనుకోండి, పిల్లలైతే ఇంక ఇష్టంగానే తింటారు. దోశ పోసిన వెంటనే కారం అయితే వేయకూడదు. నేను పోసి మళ్ళీ తిప్పేస్తాను కదా, ఇందాక చూపించాను కదా, తిప్పేసిన తర్వాత పైన అయితే కారం వేస్తాను. అప్పుడు కారం అనేది మాడకుండా ఉండిద్ది. మామూలు దోశలు అనుకోండి, మనం ఒకవైపునే కాలనిచ్చేసి తీసుకుంటాము. ఈ దోశలు అలా కాదు, మందంగా కొంచెం పిండి పిండిగా ఉంటాయి కాబట్టి 2 వైపులు కాల్చుకోవాలి. అందుకోసం కారం మాడకుండా ఉండటానికి ఇంక నేను ఈ విధంగా అయితే చేస్తాను. గొంతులో కసువులు అయితే ఊడుస్తున్నాను. మళ్ళీ ఎండ వచ్చిందనుకోండి, బయట పనులు చేయాలంటే చాలా ఇసుగ్గా ఉంటుంది. ఎండ వస్తుంది, చెమటకి చీదరగా ఉంటుంది. అందుకనే ఫస్ట్ బయట పనులు అయితే ముగిచ్చేస్తున్నాను. టిఫిన్ చేసిన వెంటనే ఇంక ఈ పనులు అయితే స్టార్ట్ చేసేసాను. అసలు నార్మల్గా అయితే టిఫిన్ చేయకముందే ఈ పనులు అయితే పూర్తి చేసుకోవాలి. కాకపోతే ఇంకా మాకు పొలం వెళ్తారు కదా, టిఫిన్ అనేది అవసరం, మళ్ళీ లేట్ అయింది, ఇంక ఇదంతా ఎందుకులని చెప్పేసి ఫస్ట్ టిఫిన్ చేసి పక్కన పెట్టేశాను అనుకోండి, ఇంక తర్వాత నాకు పనులు చేసుకోవడానికి టెన్షన్ లేకుండా ఉండిద్ది.
ఈ గొంతులో అయితే మాత్రం కసువు ఎక్కువగా ఉండిద్ది. ఆకులు అయితే చూడండి ఎలా రాలినాయో. ఇప్పుడు ఇంకా నయ్యం. అంతకు ముందు అయితే మాత్రం ఇంకా బాగా ఎక్కువ ఆకులు రాలి మట్టి ఎక్కువగా ఉండేది. ఇక్కడైతే బండ్లు కొన్ని తీసేసాము. లోపల పైప్ అనేది కొంచెం రిపేర్ వచ్చింది. ఇంకా అది బాగు చేయడానికి అని చెప్పేసి బండ్లు తీసేసాం, కానీ వాటిని వేయలేదు. బండ్లు వేయాలంటే మళ్ళీ ఎవరొకరు రావాలి కదా. తీయటం అంటే మనం తీసేసుకోవచ్చు, మళ్ళీ వాటిని సెట్ చేయాలంటే ఇంకా దానికి పనికి సంబంధించిన వాళ్ళని పిలిచి చేయించుకోవాలి మనం. ఈ గొంతులో వచ్చిన కసువు మాత్రం గోడ పక్కన అయితే పడేస్తాను. ఎక్కువ దుమ్ము అయితే లేదు కదా, దుమ్ము అనేది బండ్ల తీసేస్తాను కదా, దాంట్లోకి అయితే కుట్టేస్తాను. ఇంకా ఆకులే కదా, ఆకులు మొత్తం తీసేసి గోడ పక్కన అయితే వేస్తాను. ఆకులే కాబట్టి కుళ్ళిపోతాయి. మనకు కవర్లు అలాంటివి అయితే మాత్రం కుళ్ళిపోవు, ఇంకా అలాగనే ఉంటాయి. కానీ ఆకులే కాబట్టి కుళ్ళిపోతాయి. అదిగాక మేము ఇంకా 10 రోజులకి వారానికి ఒకసారి గోడ పక్కన కసువు ఊడ్చేసి ఆ ఆకులు కానీ కవర్లు కానీ ఇంకా మొత్తం తగలబెట్టేస్తాము. ఈరోజు కసువు ఊడ్చామనుకోండి, మళ్ళీ రేపటికి కవర్లు అలాగనే వస్తాయి. రోడ్డు పక్కన కదా, ఎవరొకళ్ళు ఏదో ఒకటి తింటా వెళ్తారు, కవర్లు ఇంకా అక్కడే పడేస్తూ ఉంటారు. పిల్లలైతే మరీ ఎక్కువ ఈ లేస్ ప్యాకెట్లు కుర్కురేలు అవి ఉంటాయి కదా, అవి తిని అక్కడే పడేస్తారు. చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్, థమ్స్అప్ బాటిల్ అవి ఉంటాయి కదా, అవి తాగేసి గోడ పక్కనే పడేస్తారు. కొంచెం అవతలకు కూడా వేయరు. అవతల ఖాళీ ప్లేస్ మొత్తం అంతా ఓపెన్గానే ఉంటుంది, కాకపోతే అవతలకు కూడా పడేయరు, ఇక్కడే పడేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి కాపలా కాచి మనమైతే చెప్పలేము. ఇంకేం చేస్తాం, మన ఇంటి పక్కన మనమే క్లీన్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి 10 రోజులకు ఒకసారి శుభ్రంగా ఊడ్చేసి ఇంకా వాటిని తగలబెడతాము. మళ్ళీ పక్కన పడేసినా కానీ గాలికి మళ్ళీ మన ఇంటి మీదకే వస్తాయి. అందుకని చెప్పేసి మొత్తం తగలబెట్టేస్తాం. ఇందాక బెడ్షీట్ మార్చాను కదా, బెడ్షీట్ అయితే ఉతికేసాను. సరిపేసి సరుపులో నానబెట్టామనుకోండి, ఇంకా శుభ్రంగా మురికి అనేది పోయిద్ది. బ్రష్ కొట్టేసి బండకేసి బాది ఉతుకుతాను, ఇంకా శుభ్రంగా మట్టి అనేది కారిపోయిద్ది. బండకేసి బాది ఉతికితేనే ఉతికినట్టుగా ఉంటాయి. ఇలాంటి కొంచెం ముద్దు బట్టలు, దుప్పట్లు అవి ఉంటాయి కదా, అవి అట్లా ఉతికితేనే కొంచెం క్లీన్గా ఉన్నట్టుగా అనిపించింది. నార్మల్గా బ్రష్ కొట్టి వదిలేసినా కూడా ఎందుకనో అంత నీట్గా అనిపించదు. బట్టలన్నీ ఒకదాని మీద ఒకటి ఆరేస్తున్నాను. ఈ ఎండలకు ఊరకనే ఆరిపోతాయి. 1 గంట 2 గంటల్లో శుభ్రంగా ఆరిపోతున్నాయి. కొన్ని బట్టలు అయితేనేమో ఇటువైపున ఆరేస్తాను, ఇంకొన్ని బట్టలు అయితేనేమో అటువైపున గొంతుంది కదా, ఇంకా అటైతే ఆరేస్తాను. పిల్లల బట్టలు అయితే ఇంకా మనం చెప్పనవసరం లేదు, ఫుల్గా మురికి పూసుకొని వస్తారు, చెమటలు కారుతూ ఉంటారు. ఇంకెప్పుడు ఎండలో ఆటలాడుతూ ఉంటారు కాబట్టి ఆడుకోవటం కూడా పిల్లలకి చాలా మంచిది. ఇంట్లో ఉన్నా కానీ ఫోన్లు, టీవీలు ఇవే ఎక్కువగా చూస్తుంటారు. కాకపోతే ఎండకి ఎక్కువ తిరగటం అంత మంచిదైతే కాదు. పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు మాత్రం త్వరగా నిద్ర లేవరు. మనం ఎన్నిసార్లు లేపినా కానీ నిద్ర లేవరు, నిద్రపోతూ ఉంటారు. స్కూల్ లేకపోతే మాత్రం మనకంటే ముందే నిద్ర లేస్తారు, చక్కగా టీవీ పెట్టుకొని చూస్తారు, ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటారు. అసలు మా అబ్బాయి అయితే స్కూల్ లేదని లేటుగా టిఫిన్ చేయి, మాకు త్వరగా టిఫిన్ చేయి, నేను ఆడుకోవడానికి వెళ్ళాలి, మళ్ళీ లేట్ అయింది, మా ఫ్రెండ్స్ అందరూ వస్తారని వాడు అసలు ముందే చెప్తాడు అనుకోండి. కూలర్లో నీళ్లు పోద్దామని చూస్తున్నాను, కాకపోతే కూలర్ మొత్తం అంతా డస్ట్గా వాసనగా అనిపిస్తుంది. పోద్దామా వద్దా అని చూస్తున్నాను. కూలర్లో నీళ్లు పోసి 2 రోజులు అవుతుంది. 2 రోజులకి ఎందుకులే, మళ్ళీ తర్వాత మార్చేయచ్చులే, రేపు తీసేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే నీళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు 1 బకెట్ నీళ్ళే పోస్తే ఇంకా నీళ్ళు చాలా మట్టుకు అయిపోతాయి కదా, రేపు తీసేయచ్చులే, ఒక బకెట్ నీళ్ళు ఉంటే అనుకుంటున్నా. 2 బకెట్ల నీళ్ళు అయితే ఉన్నాయి, కాకపోతే మనసు ఒప్పట్లేదు పోయటానికి. అంతా మురికిగా ఏంటో లోపలైతే అంతా చండాలంగా కనిపిస్తుంది. మళ్ళీ అలాగనే నీళ్లు పోసాను అనుకోండి, ఎక్కువ వాసన అయితే వచ్చింది. ఇంకా అందుకని నీళ్లు తీసేద్దామని చెప్పేసి ఇంకా అదిగోండి ఆ మూలకైతే తీసుకెళ్తున్నా. మూల అయితే అక్కడ హోల్ ఉంది చూడండి, నీళ్ళు అయితే పోతాయి అటునుంచి. ప్రతి ఒక్క గదికి మాకైతే ఇలా పెట్టించారు. మనం నీళ్లు పోసి కడిగినా సరే నీళ్ళు అనేవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ నీళ్లు బండ్ల మీద పడినా కూడా బండ్లు అనేవి తెల్లగా మరకలు వస్తాయి చూడండి, అక్కడక్కడ తెల్లటి మరకలు అయితే వచ్చినాయి. కూలర్లో నుంచి కొంచెం నీళ్ళు అయితే కారుతున్నాయి, ఎందుకనో మరి తడికలు మార్చుకోవాలో మరి ఏమో అర్థమైతే కాలేదు. ఇంకా నీళ్ళు అయితే అన్నీ తీసేస్తున్నాను. అడుగున కూరగాయలు కుళ్ళిపోయినాయి, ఎలుకలు అన్నీ తీసుకొచ్చేసినాయి ఎట్టుంది. ఇలా మామూలుగా కారిస్తే అవి పోవట్లేదు, అందుకని చెప్పేసి నేను తడిక అవన్నీ మొత్తం తీసేసి క్లీన్ చేశాను. కాకపోతే ఇంకా అదైతే వీడియో తీయలేదు, కానీ పక్కన తడికలు ఉంటాయి కదా, అది తీసేసాను. ఇంకా అది తీసేస్తేనే క్లీన్ అయ్యేటట్టుంది, లేకపోతే క్లీన్ అయ్యేటట్లేదు. అందుకని చెప్పేసి ఆ తడిక తీసేసి నీళ్ళు మొత్తం వంచేసాను ఈ గొంతులోకి. కాకపోతే ఆ పని చేసేటప్పుడు నేను వీడియో తీయలేదు. ఇంక ఈ ఎండ్లకి అవన్నీ చేస్తుంటే నాకు ఇంకా చెమట వచ్చి ఇసుకిసుగ్గా అనిపించేసింది, ఇంకా అదైతే తీయలేదు. ఆ నీళ్లు మొత్తం పారబోసి ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసి కూలర్ ఇదిగోండి ఇంక ఇక్కడికి తెచ్చిపెట్టి ఇప్పుడైతే నీళ్లు పోస్తున్నాను. ఆ తడికి తీసినప్పుడైతే చాలా భయం వేస్తుంది.
మళ్ళీ కూలర్ పాడైపోయిద్దేమో ఇరిగిపోయిద్దేమోనని చాలా టెన్షన్గా అనిపించింది. మన ఇంట్లో వాళ్ళు ఇంకా చెప్పనవసరం లేదు. ఏది కొంచెం పాడైపోయినా రిపేర్ వచ్చినా సరే అది మన మీదే వేస్తారు. అది ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి రిపేర్కి వచ్చినా సరే మన మీదే వేస్తారు. అందుకని చెప్పేసి ఇంత కష్టపడి పని చేయాలన్నా కూడా కొంచెం భయంగా ఉంటుంది. ఎలాగోలా మా ఆయన వచ్చేటప్పటికైతే మొత్తం అయితే సెట్ చేసి పెట్టేశాను. తర్వాత కూడా ఇంకొకటి జరిగింది. కూలరు చిచ్చేయంగానే కూలర్ అయితే తిరగలేదు. భయం వేసింది. అమ్మ ఇంకేదో మనం వాళ్ళు అన్నట్టుగానే రిపేర్ వచ్చేసింది, పాడైపోయింది, ఇంకా నాకు తిట్లున్నాయి అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా తడికి తీసేసి మోటార్ అదంతా కదిలిచ్చేసాను. కానీ ఇవన్నీ చేసేటప్పుడు మనం చిచ్చేయకూడదండి. అసలు ప్లగ్ పెట్టి కూడా ఉంచుకొని ఉండటం మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి కూలర్ తోటి. కూలర్లో ఏముందని చెప్పేసి మనం కూలర్ తిరిగేటప్పుడే ఒక్కోసారి పట్టుకుంటా ఉంటాము. చాలా ఇబ్బంది అయింది. అసలు మనం ఏదన్నా చేయాలనుకుంటే ఫస్ట్ చిచ్చు ఆపేసుకోవాలి. అసలు ప్లగ్ కూడా తీసేసుకోవటం మంచిది. ఒక్కోసారి గవాన పిల్లలు చిచ్చేసారనుకోండి చాలా నష్టపోతాము. అది ఇంకా మనం చెప్పలేం మాటల్లో. అసలు విషయం చెప్పలేదు కదా. ఆ తడికి తీసేసి ఇంకా మోటార్ అవన్నీ కదిలిచ్చేసాను. ఇంకా మళ్ళీ ఫ్యాన్ కూడా తిప్పాను. మోటార్ కదిలిచ్చేసి కూడా చిచ్చేసి చూశాను, తిరగలేదు. మోటార్ కదిలిచ్చినా కూడా తిరగలేదు. ఏంటా అనుకొని ఎందుకైనా మంచిదని చెప్పేసి ఫ్యాన్ కదిలిచ్చాను. ఫ్యాన్ కదిలిచ్చిన తర్వాత ఇంకా తిరిగిందండి. అమ్మయ్య బతికిపోయానని చెప్పేసి మళ్ళీ తడికైతే పెట్టేశాను. మన వాళ్ళు ఏ రిపేర్ వచ్చినా మన మీద వేస్తారు. టీవీ కూడా అంతే. టీవీ తీసుకొచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. రిపేర్ వచ్చింది, మళ్ళీ బాగు చేయించా. మళ్ళీ 2-3 సంవత్సరాలకి మళ్ళీ రిపేర్ వచ్చింది. దాని మీద నేను క్లాత్ వేయటం వల్ల అది రిపేర్ వస్తుందంట. టీవీ మీద క్లాత్ వేస్తే రిపేర్ వచ్చిద్దా? అందుకని చెప్పేసి టీవీ బాగు చేసిన దగ్గర నుంచి దాని మీద అయితే క్లాత్ వేయకుండా ఇంకా అలాగనే వదిలేశాను. ఇప్పుడు మళ్ళీ కూలర్ మీద క్లాత్ వేసాను కదా, ఆ తడికలో నీళ్ళన్నీ ఆ క్లాత్ అనేది తడిచిపోయి ఆ నీళ్ళన్నీ కారుతున్నాయి అంట. మనమేమో వాటి మీద డస్ట్ పడిద్ది, మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి మన భయం మనది. కూలర్ నిండుగా అయితే ఇంకా 3 బకెట్ల నీళ్ళు అయితే పోసాను. ఇంకా ఆ నీళ్ళన్నీ కొట్టేసి ఇంక ఇదిగోండి శుభ్రంగా అయితే తుడిచేసాను. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.